హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలా, నేనైతే ప్రజెంట్ మాల్దీవ్స్లో అయితే ఉన్నాను. నేను మాల్దీవ్స్కి వెళ్తున్నాను, మళ్ళీ అప్లై చేశాను అని చెప్పి మా పేరెంట్స్ కూడా తెలియదు. లాస్ట్ వీసా వచ్చినాక వెళ్ళే 2 days ముందైతే చెప్పాను. ఎందుకు బ్రో మళ్ళీ మాల్దీవ్స్కి వెళ్తున్నావు అని చెప్పి అనొచ్చు. నాకు ఇండియాలో అసలు శాలరీ సరిపోవట్లేదు. ఇంకా నాకు ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ కూడా చాలా మంచి ప్యాకేజు, అందుకే దాన్నే చూస్ చేసుకుంటున్నాను మాల్దీవ్స్ని. ఇంకొకటి కంపెనీ కూడా వేరే, ఇంకా ఈ కంపెనీని మెయింటైన్ చేసేది కూడా మన ఇండియన్ వాళ్ళే. ఇంకొకటి వచ్చేసి మా మంచి ఐలాండ్ మఫూషి అని చెప్పేసి, ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్, అందరూ అక్కడికే వస్తారు. ఇవన్నీ చూసే ఈసారి అయితే అడిగేశాను. మరి వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఇంకా అక్కడ పోయినాక ఏదైనా కానీ కష్టపడితేనే మనీ వస్తుంది, కష్టపడకపోతే ఏది రాదు. ఇంకా టికెట్ వచ్చేసేసి నేనే బుక్ చేసుకున్నాను, డైరెక్ట్ ఫ్లైట్ బెంగళూరు టు మాల్దీవ్స్. ఇంకా నాకు ఫ్లైట్ కూడా ఆఫ్టర్నూన్ 1:30 ఉన్నింది. నేను నైట్ ఇంటికా నుంచి బయలుదేరినాను. మార్నింగ్ 6 కల్లా దిగేసాను బెంగళూరులో. బెంగళూరు నుంచి ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి నా టికెట్. ఈ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలా. ఇది వచ్చి టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకా నేను నైట్ బయలుదేరినా కాబట్టి ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టిఫిన్ తినేసాను. పెద్ద వీడియో తీద్దాం అనుకున్నాను, అసలు నాకంత టైం అంతా ఏం సెట్ అవ్వలేదు. దానికోసమే చిన్న వీడియో అయితే తీస్తున్నాను. మేబీ దీనికి కొన్ని అటాచింగ్ వీడియో తీసేసి కొంచెం లెంతీగా పెడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ మాటకు ఆ మాట చెప్పాలా, బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా చెక్కింగ్లో మాత్రం కూడా దీనికి మించింది ఇంకే లేదు. జస్ట్ చిన్న లేజరు లోపల ఉండింది, షేవింగ్ లేజరు. దానికోసం అని చెప్పేసి బ్యాగ్ అంతా ఓపెన్ చేసేసి కింద పోసేసి అలా కొల్లారం అయితే చేసేసినాడు. ఇంక మళ్ళీ అన్ని సర్దుకొని పెట్టుకునే లోపల 1 గంట పట్టింది నాకైతే. మీరేమన్నా ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు పెద్ద లగేజ్ తీసుకొని పోతే దాంట్లో వేసేసేయండి, షేవింగ్ కిట్ ఏదైనా ఉంటే. అది అలౌ చేయట్లేదు వీళ్ళు. ఇంకా మీకు ఇమిగ్రేషన్ కూడా ఎలా చేస్తారో చూపిద్దాం అనుకున్నాను. ఇంకా నాకు ఆ టెన్షన్లో నేను తీయలేకపోయినాను వీడియో అయితే. ఇమిగ్రేషన్లో ఏముండదు, వర్క్ పర్మిట్ అడుగుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు, పోతున్నావు, నీ ప్రొఫెషన్ ఏందని చెప్పి 3 questions అడుగుతాడు, అంతకుమించి ఏముండదు. సో ఇవన్నీ ఇంకా తిద్దాం అనుకున్నాను, బాటిల్ ప్రైస్ అవన్నీ. నాకు టైం అంత సెట్ అవ్వలేదు, వాడే 1 గంట అయిపోయింది. ఇంకా అలా ఒక షార్ట్ వీడియోస్ పెడదామని చెప్పి నేను అలా షార్ట్ వీడియోస్ అంతా తీసుకుంటూ వస్తున్నాను. ఇంక ఇదే అటాచ్ చేసి పెడతాను. ఇదంతా ఎయిర్పోర్టు, ఇది ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయినాక ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ కాడికి వెళ్తాం కదా, ఆ ఏరియాలో ఇదంతా ఉంటుంది. అస్సలు మైండ్ బ్లోయింగ్గా ఉన్నది అసలు ఈ ఎయిర్పోర్ట్ మొత్తము. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం ముందుగానే. చూడండి ఎంత బాగా పెట్టారు, వాటర్ ఫాల్స్ అవన్నీ. ఇంకా ఆమె ఫోన్ చేసింది, మా హెచ్ఆర్, మాల్దీవ్స్లో ఉన్నామా, ఒక ఫోటో పెట్టమని చెప్పి వచ్చేటప్పుడు. ఇంకా ఆ ఫోటో అయితే పెట్టేశాను. ఇంకా ఫ్లైట్ డోర్స్ చాలా హైట్లో ఉంటాయి కాబట్టి ఒక బ్రిడ్జ్ని అటాచ్ చేస్తారు ఈ మాదిరిగా. ఇదంతా లోపలికి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ చెక్కింగ్, వర్క్ పర్మిట్ చెక్కింగ్ అన్నీ చెక్కింగ్ చేసుకుని లోపలికి అయితే పంపిస్తారు. నేను 3 months ముందు ఒక వీడియో అయితే పెట్టాను, మొత్తం మాల్దీవ్స్ నుంచి వచ్చేటప్పుడు మొత్తం బాగా పెట్టాను వీడియో. వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి. अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन में और छोटे बैग्स को सामने वाली सीट के. నాకైతే అటు బాధగా ఉంది, అటు హ్యాపీగా ఉంది. హ్యాపీ ఏంటంటే మాల్దీవ్స్కి వెళ్ళిపోతాను, మంచిగా శాలరీ సంపాదిస్తాను, బాగుంటాను, అదొకటి ఉన్నది. ఇంకోటి బాధ ఏంటంటే ఆర్సీబీలో చేరినాను. నాకు అక్కడ బాగా చూసుకున్నారు, రెస్పెక్ట్గా అంతా బాగుంది. కాకపోతే శాలరీ వెరీ లెస్, సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వట్లేదు. 2 months అయింది, 2 months అయితే సర్వీస్ ఛార్జ్ ఇవ్వలేదు. ఇంకా అందుకే నేనైతే ఈ డిసిషన్ తీసుకున్నాను. మా హెచ్ఆర్ మేడంకి అస్సలు చెప్పలేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తే నన్ను ఏమనుకోవద్దండి మేడం, సారీ. సో ఇక్కడి నుంచి అయితే మాల్దీవ్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి విండో పక్కనే సీట్ ఉన్నది, చాలా బాగున్నది వ్యూ మాత్రము. ఇదేంటంటే శాండ్ బ్యాంక్ అంటారు, ఇక్కడికి తీసుకొని వచ్చి స్పోర్ట్స్ ఆడిపిస్తూ ఉంటారు. ఇది ఒక ఓషన్ మిడిల్లో ఉంటుంది, చిన్న ఇసుక దెబ్బలా ఉంటుంది అంతే. మాట్లాడుతూ మాల్దీవ్స్ కూడా వచ్చేసింది. ఇదే ఇంకా ల్యాండ్ అయిపోయి ఇంకా నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా హెచ్ఆర్ ఎవరో వస్తారు. నేను వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాను, మంచిగా వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని చెప్పి. కానీ చూస్తే ఇలా వీడియో పెడుతున్నాను.
ఏమనుకోకండి, నాకు మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. ఇంకా అక్కడ వెళ్ళాక మంచిగా వీడియోస్ పెడతా ఉంటాను, షార్ట్ వీడియోస్, ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్, మాల్దీవ్స్కి ఎలా రావాలా, వర్క్ పర్మిట్ ఎలా అప్లై చేయాలా, ఇలా మంచిగా పెడతాను వీడియోస్. వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పటి నుంచి బాగా వస్తాయి వీడియోస్. నేను నా బ్యాగ్ అయితే తీసుకొని నేను వెళ్ళైతే హెల్ప్ డెస్క్ కాడ అయితే నిలబడ్డాను. అక్కడ మా హెచ్ఆర్ వచ్చి మా హెచ్ఆర్ నన్ను రిసీవ్ చేసుకొని ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్తుంది. అది బాయ్ మరి.